LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గుంటూరు జిల్లా చిలకలూరిపేట టౌన్ సిఐ రమేష్ తీవ్రంగా అవమానించి అవహేళన చేస్తే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు టీడీపీ నాయకురాలు శిరీషాబాయ్. చిలకలూరిపేట సిఐ రమేష్ తనను అవమానించారంటూ శిరీషాబాయ్ ఆరోపిస్తున్నారు. ఇవాళ నరసరావుపేట డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జూన్ 15న స్వాతిబాయ్ అనే బాలిక వ్యవహారం తెలుసుకునేందుకు చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ రమేష్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చిలకలూరిపేట టౌన్ సిఐ రమేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ప్రశ్నిస్తా. అన్యాయం జరిగితే ఎక్కడైనా ప్రశ్నించే బాధ్యత నాకుంది. నా కాలనీలో నా కాలనీలో ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాబట్టి నేను వెళ్ళి ప్రశ్నిస్తా. అంత మాత్రాన ఒక సిఐ గారు ఎలా పడితే అలా మాట్లాడే రైట్స్ లేవు కదండి. ఇదే విషయానికి నేను లాస్ట్ మంత్ 23వ తారీఖు ఎస్పీ గారికి చెప్పడం జరిగిందండి. వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు. నన్ను నిన్న 10వ తారీఖు రమ్మన్నారు. నేను షూట్లో ఉన్నా, నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను 2 డేస్ గ్యాప్ తీసుకొని ఈరోజు 12వ తారీఖు వస్తానని చెప్పి డిఎస్పీ గారి దగ్గరకు వచ్చాను. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. నాకు ఎంత న్యాయం జరుగుతుందో నేను గవర్నమెంట్ని ఒకటే ప్రశ్నిస్తున్నానండి. మేడం అనిత మేడం గారు, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. మీరు మొన్న ప్రెస్ మీట్ ముందు మాట్లాడారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని కానీ నేను ఎవడి చేతో మాట్లాడిపించుకునేదేంది, ఎవడి చేతో నేను అనిపించుకునేదేంది అని ఒక ఆడపిల్లగా మీరు మీ ఆవేదన మీరు చెప్పారు మేడం. ఈరోజు నేను కూడా అదే ప్రశ్నిస్తున్నా మేడం. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సిఐ పైన ఎస్పీకి కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదంటూ కూడా టీడీపీ మహిళా నేత శిరీష చెప్తున్నారు. తన పార్టీకి సంబంధించిన వాళ్లే తనకు సహకరించట్లేదు అనేటువంటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ పట్ల ఇంత చిన్న చూప అంటూ కూడా ఆక్రోశం వెలగక్కుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అశోక్? తమ ప్రభుత్వంలో తనకు అడుగడుగున అన్యాయం జరుగుతుందంటూ చిలకలూరుపేట టీడీపీ నాయకురాలు శిరీషాబాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 14వ తేదీన స్వాతిబాయ్ అనే చిన్న పాపను పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. నేను 15వ తేదీన ఎందుకు తీసుకువెళ్లారని సిఐని ప్రశ్నించాను. సిఐ తనపైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో దూషించారు. నిజంగా చెప్పరాని మాటలు అన్నారు. నువ్వు సినిమాల్లో నటిస్తావంట కదా, ఆ వేషాలు అక్కడ వేసుకో, ఆ బ్రోకరేజం అక్కడ చేసుకో అంటూ అవహేళన చేస్తూ మాట్లాడారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలుగుదేశం నాయకురాలు శిరీషాబాయ్ ఆ సిఐ మాటలు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందిన తర్వాత ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీకే కాదు, జాతీయ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. అయితే ఈరోజు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఆమె తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. వాంగ్మూలాన్ని ఇస్తూ మీడియాతో మాట్లాడుతూ చాలా దారుణమైన అన్యాయం తనకు జరుగుతోంది. హోంమంత్రి అనితే ఖచ్చితంగా చెప్పాలి, తనకు న్యాయం ఎప్పుడు చేస్తారు, ఖచ్చితంగా సిఐ నన్ను వేషాలు వేస్తున్నావు, ఇక్కడ కాదు నీ బ్రోకరేజం అంటూ అవహేళన చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఒక నటుడు స్థాపించిన పార్టీయే, పవన్ కళ్యాణ్ కూడా ఒక నటుడే. కానీ వాళ్ళను కూడా అవహేళన చేస్తూ సిఐ మాట్లాడారు. ఖచ్చితంగా అతనిపైన చర్యలు తీసుకోవాలి, హోంమంత్రి ఎప్పుడూ న్యాయం చేస్తారు. అలానే చంద్రబాబు నాయుడు, లోకేష్ పదే చెప్తూ ఉన్నారు, మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము వెంటనే స్పందిస్తామని. కానీ నెల రోజుల నుంచి అధికారుల చుట్టూ నేను తిరుగుతున్నాను, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఎవరు స్పందించట్లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి ఉండి నాకు న్యాయం జరగకపోతే నేను బతికుండి కూడా వేస్ట్ అనే ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చిలకలూరుపేట సిఐ రమేష్ పైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకునేంతవరకు నా పోరాటం కొనసాగిస్తానని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. సిద్ధు. ఓకే అశోక్.